పోటీ ప్రపంచంలో కొలువు సాధించాలంటే సరైన మార్గదర్శకత్వం, స్టడీ మెటీరియల్స్ ఎంతో అవసరం. కానీ వేల రూపాయలు వెచ్చించి పుస్తకాలు కొనలేక, కోచింగ్ తీసుకోలేక ఎంతోమంది పేద విద్యార్థులు వెనుకబడిపోతున్నారు. ఇలాంటి వారి పాలిట కల్పతరువుగా మారింది ఈ లైబ్రరీ తెలంగాణ. హయత్ నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల లైబ్రేరియన్ డాక్టర్ ఏ దుర్గాప్రసాద్ తన సొంత ఖర్చులతో ఈ ఉచిత డిజిటల్ వేదికను రూపొందించారు. గ్రూప్స్, సివిల్స్, బ్యాంకింగ్ లాంటి ఎన్నో పోటీ పరీక్షల మెటీరియల్స్ను ఉచితంగా అందిస్తూ లక్షలాది మందికి చేరువయ్యారు. ప్రపంచవ్యాప్తంగా 146 దేశాల నుంచి విశేష స్పందన పొందుతున్న ఈ డిజిటల్ లైబ్రరీ విశేషాలపై లైబ్రేరియన్ దుర్గాప్రసాద్తో మా ప్రతినిధి తిరుమలేష్ ముఖాముఖి. ఆధునిక సాంకేతిక యుగంలో అరచేతిలోనే ప్రపంచం ఉంటుంది. మరి అదే అరచేతిలో లక్షలాది పుస్తకాలు, వేలాది వీడియో ఉపన్యాసాలు ఉంటే ఈ అద్భుతమే ఈ లైబ్రరీ తెలంగాణ. హయత్ నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల లైబ్రేరియన్ ఏ దుర్గాప్రసాద్ రూపొందించిన ఈ ఉచిత వెబ్సైట్ విద్యార్థులు అలాగే నిరుద్యోగులకు సమాచార వారధిగా నిలుస్తుంది. అసలు ఈ లైబ్రరీ తెలంగాణ అంటే ఏమిటి, దీని ద్వారా విద్యార్థులు ఏ విధంగా ప్రయోజనం పొందుతున్నారో మనం దుర్గాప్రసాద్ సార్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. సో అసలు ఈ లైబ్రరీ తెలంగాణ అంటే ఏమిటి, సో దీన్ని మీ సొంత ఖర్చులతో దీన్ని రూపొందించాలన్న ఆలోచన ఎలా వచ్చింది సార్ మీకు? ముఖ్యంగా ఈ లైబ్రరీ అన్నప్పుడు సమాచార రూపం అనేటువంటిది ఎలక్ట్రానిక్ రూపంలో ఈ బుక్స్, ఈ జర్నల్స్, ఈ మ్యాగజైన్స్ లాంటి సమాచారం దాంట్లో ఉంటుంది. విద్యా ఉద్యోగ సమాచారం దీంట్లో ఈ లైబ్రరీ తెలంగాణ బ్లాగ్లో ఉంచడం జరిగింది. అయితే ఈ లైబ్రరీ తెలంగాణ సృష్టించాలనే ఆలోచన ఎలా వచ్చిందంటే, నేను చదువుకునేటువంటి రోజుల్లో లైబ్రరీ లేనటువంటి సందర్భాలు చూశాను. మేము చదువుకున్న కాలేజీల్లో కూడా లైబ్రరీ లోపలికి కూడా అనుమతించినటువంటి పరిస్థితుల్లో క్లోజ్డ్ యాక్సెస్ లైబ్రరీలో చదువుకున్నాం. ఎక్కువ మందికి సమాచారం ఇవ్వాలంటే ఈ ఎలక్ట్రానిక్ లైబ్రరీ ద్వారా, ఎలక్ట్రానిక్ వర్షన్స్ ద్వారా సమాచారము ఎక్కువ మందికి ఇవ్వవచ్చు అనేటువంటి ఆలోచనతోని ఈ లైబ్రరీ తెలంగాణను సృష్టించడం జరిగింది. సో ఒక డిగ్రీ చదివే లేదా పీజీ చదివే విద్యార్థికి ఈ లైబ్రరీ తెలంగాణ ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఇందులో ఎలాంటి ఈ బుక్స్ లేదా వీడియో ఉపన్యాసాలు అందుబాటులో ఉన్నాయి? ఈ లైబ్రరీ తెలంగాణ బ్లాగ్లో ఉన్నత విద్యకు సంబంధించినటువంటి సమాచారము, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించినటువంటిది, ఎంట్రన్స్ ఎగ్జామ్స్ సంబంధించినటువంటి ఓల్డ్ క్వశ్చన్ పేపర్లు, వాటికి సంబంధించినటువంటి ఆన్సర్లు, ఈ బుక్స్, ఈ జర్నల్స్, ఈ డేటాబేస్లు, ముఖ్యంగా విద్యా ఉద్యోగ అవకాశాలకు సంబంధించినటువంటి వివిధ న్యూస్ పేపర్లలో వచ్చినటువంటి, అదేవిధంగా అఫీషియల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ సంబంధించినటువంటి సమాచారాన్ని కూడా దీంట్లో ఉంచడం జరిగింది. ఈ లైబ్రరీ తెలంగాణలో ఎడ్యుకేషనల్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఇన్ఫర్మేషన్ ఫర్ ఆల్, ఇది ఒక్కరికి కాదండి, డిగ్రీ, పీజీ పరిశోధకులకు, ఆచార్యులకు, అదేవిధంగా నిరుద్యోగులకు అందరికీ ఉపయోగపడే విధంగా ఓపెన్ ప్లాట్ఫాము, గ్లాన్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఎట్ వన్ ప్లేస్ ఈ లైబ్రరీ తెలంగాణ బ్లాగ్లో అందరికీ సమాచారము ఉచితంగా అందుబాటులో ఉంచడం జరిగినది. సివిల్స్, గ్రూప్స్, రైల్వే, బ్యాంకింగ్ లాంటి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు ఈ వెబ్సైట్ ఏ విధంగా ఉపయోగపడుతుంది, వారికి సంబంధించి ఎలాంటి సమాచారం ఇందులో ఉంటుంది? ఎన్సీఆర్టీ పుస్తకాలు, అదేవిధంగా అకాడమీ ఓరియంటెడ్ బుక్స్, గవర్నమెంట్ పబ్లికేషన్స్, తెలుగు అకాడమీకి సంబంధించినటువంటి వాటితో పాటు ఇక్కడ మనకు తెలంగాణ గవర్నమెంట్, అదేవిధంగా ఎన్సీఆర్టీ సివిల్స్ ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులకు ఇక్కడ మనకు ఎన్సీఆర్టీ పుస్తకాలు, ఈ బుక్స్ అనేటువంటివి అందుబాటులో ఉంచడం జరిగింది. అదేవిధంగా మనము ఈపీజీ పాఠశాల, అదేవిధంగా కన్సోర్షియం ఫర్ ఎడ్యుకేషనల్ కమ్యూనికేషన్ అనేటువంటి ఈ 2 పోర్టల్స్ ద్వారా మనకు ఈ బుక్స్, అదేవిధంగా కాంపిటేటివ్ ఎగ్జామ్ సంబంధించిన వీడియో లెక్చర్స్, వీడియో ఉపన్యాసాలు కూడా దీంట్లో అందుబాటులో ఉంచడం జరిగింది. ఈ యొక్క సమాచారంతో ఎటువంటి వాళ్ళైనా, రూరల్ అయినా, అర్బన్ అయినా, ఎవరైనా మనము ఏదైనా ఉద్యోగం సంపాదించడానికి, కోచింగు వెళ్ళలేకపోవడానికి ఆర్థికంగా ఇబ్బందులు ఉంటాయి. అదేవిధంగా ఇంకా సమాచారం కూడా దొరకపోవటం అనేటువంటిది. కానీ దీంట్లో ప్రతి ఒక్కరు ఉచితంగా సమాచారం వినియోగించుకొని గ్రూప్స్, సివిల్స్, అదేవిధంగా ఆర్ఆర్బి, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ లాంటి అనేక రకాల కేంద్ర మరియు రాష్ట్ర పోటీ పరీక్షలకు సంబంధించిన, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించినటువంటి సమాచారం కూడా ఇక్కడ విలువైనటువంటి మ్యాగజైన్స్ రూపంలో కూడా సమాచారం దీంట్లో నిక్షిప్తం చేయడం జరిగింది. దీంట్లో ఓపెన్ యాక్సెస్ ఇన్ఫర్మేషన్, ఇక్కడ ఎటువంటి రెస్ట్రిక్షన్ అటువంటిది ఏం లేదు, ఎటువంటి మెంబర్షిప్ ఉండదు. ఎవ్రీబడి కెన్ యాక్సెస్ ఇన్ఫర్మేషన్ ఎట్ ద ఫ్రీలీ.
పిహెచ్డి లాంటి పరిశోధనలు చేసే వారికి కూడా శోధ్ గంగా, నేషనల్ డిజిటల్ లైబ్రరీ ఇలాంటి సమాచారం కూడా మీ వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. సో దీనివల్ల రీసెర్చ్ స్కాలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎలాంటి ప్రయోజనం ఉంటుంది సార్? మంచి ప్రశ్న అడిగినారు. శోధ్ గంగా అనేటువంటిది ఏంటంటే మన భారతదేశంలో ఉన్నటువంటి అన్ని విశ్వవిద్యాలయాలలో ఏ టాపిక్ మీద ఎవరు పరిశోధన చేశారు, వారి యొక్క పరిశోధన యొక్క పూర్తి నివేదిక, రీసెర్చ్ రిపోర్ట్ అనేటువంటిది శోధ్ గంగాలో ఇది మనకు కేంద్ర ప్రభుత్వం వారు ఉంచడం జరిగింది. అయితే ఇదంతా కూడా ఈ లైబ్రరీ తెలంగాణలో మొత్తం సమాచారాన్ని ఒక చోట అందరికి ఉపయోగపడే విధంగా చేశాము. దాంట్లో జర్నలిజంలో పిహెచ్డి ఎవరెవరు ఎక్కడ చేశారనేటువంటిది తెలుస్తుంది. అదేవిధంగా సోషాలజీలో, పొలిటికల్ సైన్స్లో, లైబ్రరీ సైన్స్లో యూనివర్స్ ఆఫ్ నాలెడ్జ్ మన భారతదేశంలో పరిశోధకులు ఏ అంశం మీద పరిశోధన చేశారు, ఏ యూనివర్సిటీలో చేశారు, ఎవరి పర్యవేక్షణలో చేశారనేటువంటిది పూర్తి సమాచారము దాదాపుగా 1400 యూనివర్సిటీలకు పైగా యూనివర్సిటీలు పిహెచ్డి ఆఫర్ చేస్తున్నటువంటి ఎవరు పిహెచ్డి చేశారో వారి యొక్క పూర్తి నివేదిక ఉంటుంది. ఆ నివేదిక ఏంటంటే భవిష్యత్తులో పరిశోధన చేసేటువంటి వారి కోసము ఆల్రెడీ ఎవరెవరు ఏ టాపిక్ మీద పరిశోధన చేశారో దాంట్లో ఉంటుంది. కాబట్టి ఆ టాపిక్ని తీసుకోకుండా వేరే అంశాన్ని, వేరే సమస్యను తీసుకొని పరిశోధన చేయడానికి ఇది ఉపయుక్తంగా ఉంటుంది. అది శోధ్ గంగా. ఈ లైబ్రరీ తెలంగాణను 146 దేశాల నుంచి దాదాపు 15 లక్షల మంది వ్యూయర్స్ సందర్శించారు. సో ఇంతటి విశేషణ స్పందన రావటం ఎలా అనిపిస్తుంది సార్? ఒకసారి ఉద్యోగం సంపాదించిన తర్వాత ఒకటి నిర్ణయించుకున్నాను. నా నిజ జీవితంలో సలహాలు, సూచనలు దొరకనటువంటి సందర్భం నుంచి నేను ఉద్యోగం కొట్టిన తర్వాత మరి యువత అందరికీ కూడా ఉచితంగా సమాచారం అందించాలి. అది ఎలా సాధ్యం అంటే ఈ లైబ్రరీ తెలంగాణ బ్లాగ్ను సృష్టించడం ద్వారా మన తెలుగు ప్రజలు, తెలంగాణ ప్రజలతో పాటు భారతదేశ ప్రజల యువతతో పాటు కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్, అన్ఎంప్లాయిడ్స్తో పాటు ప్రపంచంలో ఉన్నటువంటి మన తెలుగు ప్రజలు, అదేవిధంగా మిగతా వాళ్ళందరూ కూడా ఈ సమాచారాన్ని వినియోగించుకుంటున్నందుకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఒక గ్రేట్ అచీవ్మెంట్ అనిపిస్తుంది. సో మీరు చేస్తున్న ఈ సేవలకు గాను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ లైబ్రేరియన్ అవార్డు కూడా ఇచ్చింది. సో ఎలా అనిపించింది సార్ మీకు? చాలా చాలా సంతోషం ఇచ్చింది. ఎందుకంటే సేవకు గుర్తింపు ఇచ్చారు. ఇది కూడా ఏంటంటే మనకు రాష్ట్ర ప్రభుత్వం 2024లో కళాశాల ఉన్నత విద్య ఉత్తమ గ్రంథపాలకుడిగా అవార్డు ఇవ్వడం జరిగింది. అంటే ఒక సేవ చేయడం ద్వారా ఆ సేవకి ఈ గౌరవం దక్కిందని అనుకుంటాను. తాను చదువుకునే రోజుల్లో ఈ లైబ్రరీ లేక ఇబ్బందులు పడ్డానని, ఆ ఇబ్బందులు ఏ విద్యార్థి కూడా పడకూడదన్న ఉద్దేశంతోనే ఈ లైబ్రరీ తెలంగాణ సృష్టించానని దుర్గాప్రసాద్ గారు అయితే చెప్తున్నారు. చదువుకోవాలనే ఆశ ఉండాలి, కానీ ఎక్కడికి వెళ్లకుండా ఈ లైబ్రరీ తెలంగాణలోనే అంతా సమాచారం తెలుసుకొని అభివృద్ధి పథంలోకి వెళ్ళొచ్చని దుర్గాప్రసాద్ గారు అయితే చెప్తున్నారు. తన వంతు సామాజిక బాధ్యతగా దుర్గాప్రసాద్ చేస్తున్న ఈ ప్రయత్నం అయితే ఎంతోమంది యువతకైతే బంగారు భవిష్యత్తునిస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. కెమెరామెన్ పురుషోత్తంతో తిరుమలేష్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.